క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులకు నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము మీతో పంచుకునే అవకాశం కల్పించినటువంటి దేవునికి కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. మన యొక్క కుటుంబాల్లో ఆయా సందర్భాలను బట్టి భోజనాలను ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉంటాము. ఆ యొక్క భోజనాల్లో మనకు దగ్గర బంధువులని లేక స్నేహితుల్ని వీళ్ళందరినీ పిలుచుకుని వారితో కలిసి భోజనం చేయటం ద్వారా సంతోషిస్తూ ఉంటాం. మరియు ఒకవేళ కొన్నిసార్లు మనం అభిమానించేటటువంటి వ్యక్తులతో లేక ఒక గొప్ప నాయకునితో కలిసి భోజనం చేసే సందర్భం వచ్చిందంటే దాన్ని మిస్ చేసుకుంటామా, దాన్ని వదిలిపెట్టుకుంటామా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టుకోం. ఎందుకంటే మనం అభిమానించే వ్యక్తితో భోజనం చేసే సందర్భం కనుక మనకు ఎదురైతే తప్పనిసరిగా ఆయనతో కలిసి భోజనం చేయటం అనేది సంతోషంగా ఎంచుతాము, మరియు ఒక ఘనత కూడా భావిస్తూ ఉంటాం. అదేవిధంగా కొంతమంది ఉన్నత అధికారులు లేక ప్రధానమంత్రితో కలిసి భోజనం చేసే సందర్భం వచ్చింది. దాన్ని ఎవరైనా వదిలిపెట్టుకునే వాళ్ళు ఉంటారా? ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టుకోరు. మరియు ఆయా భోజన సందర్భాల్లో కొంతమంది కొన్ని ఆహార పదార్థాలని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఆ ఆహార పదార్థాలు అంతకుముందు కొన్ని విషయాలని తెలియజేసే కూడా, వారి యొక్క సాంప్రదాయాలని తెలియజేసే ఆహార పదార్థాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇది మా యొక్క సాంప్రదాయం, ఈ ఆహార పదార్థం దీన్ని తెలియజేస్తుందని. సో కాబట్టి భోజనం చేసే సందర్భం అనేది చాలా సంతోషంగా భావిస్తాం. ఇతరులతో కలిసి కొంతమందితో కలిసి భోజనం చేయడం అయితే ఇంకా ఘనతగా భావిస్తూ ఉంటాం. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా భోజనాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. సో దేవుని యొక్క చిత్తమైతే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ భోజనంలో ఏమేమి ఆహార పదార్థాలు ఉన్నాయి అనేది ఈరోజు ఆలోచన చేద్దాం. ఆ యొక్క ప్రభు ఏర్పాటు చేసిన భోజనానికి కొన్ని పేర్లు లేఖనము తెలియచేస్తూ ఉన్నది. ఒకటి, ప్రభు రాత్రి భోజనం అంటాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాత్రిపూట అప్పగించారు ఆ భోజనాన్ని, అందుకని ప్రభురాత్రి భోజనము అని వచ్చింది. ఒకసారి మాత్రమే లేఖనాల్లో మీరు చూడగలుగుతారు. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. ప్రభురాత్రి భోజనాన్ని గురించి, ప్రభు అప్పగించినటువంటి ఆ యొక్క భోజనాన్ని గురించి మనం ఈ రోజు ఆలోచన చేద్దాం. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఇక్కడ చూసినట్లయితే ఈ పదాన్ని, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. అంటే ప్రభురాత్రి భోజనము అంటే రాత్రిపూట చేయాలని కాదండి. ప్రభువు అప్పగింపబడబో రాత్రి అప్పగించి ఉన్నాడు ఇది. ఎందుకంటే 11వ అధ్యాయము 23వ వచనం చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చాలండి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అప్పగింపబడబో రాత్రి ఈ భోజనాన్ని అప్పగించారు, కనుకనే పేరు ప్రభురాత్రి భోజనము అని. అంతేగాని రాత్రి పూట చేయాలని మాత్రం కాదు. ఇంకొక పేరు ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరు. అంటే ప్రభువు బల్ల అంటే ఈ బల్ల పైన ఆహార పదార్థాలు ఉన్నాయి కనుక ప్రభు బల్ల అని అనబడి ఉన్నది. ఇంకొక పదం ఉంది. ఎందుకంటే కొంతమంది వేరువేరుగా ఆలోచన చేయవచ్చు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అంటే ప్రభురాత్రి భోజనం అన్నా, ప్రభు బల్ల అన్నా, ఇక్కడ ఇంకొక పదము
పరిశుద్ధాత్ముని ద్వారా తెలియచేయబడింది. ఇంకొక పదం చూడండి, 42వ వచనం. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండుడి. చాలండి. ఆనాడు 3000 మంది రక్షింపబడ్డారు. ఈ రక్షింపబడినటువంటి వ్యక్తులు దేనిలో నిలకడగా కొనసాగారంటే ధర్మశాస్త్రంలో కాదు. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును, అంటే ఈ అపోస్తుల బోధలో కొనసాగారు, ధర్మశాస్త్రంలో కాదు. ఎందుకంటే ఆనాడు ధర్మశాస్త్రాన్ని వ్యాఖ్యానం చేసేది శాస్త్రులు వాళ్ళు. మనం చూసినట్లయితే ఇక్కడ ఈ రక్షింపబడిన వ్యక్తులు అపోస్తుల బోధలో సహవాసంలో రొట్టె విరవటం అన్న ప్రభరాత్రి భోజనమే. కాబట్టి 3 పదాలు ఉపయోగింపబడినాయి. ప్రభరాత్రి భోజనం అన్నా అంటే రాత్రి అప్పగించాడు కాబట్టి ప్రభురాత్రి భోజనం అనబడుతుంది. ప్రభువు బల్ల, ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు గనక ఆ రాత్రి భోజనాన్ని ప్రభువు బల్ల అనబడింది. మరియు రొట్టె విరవటం కూడా, ఎందుకంటే దానిలో ఆ పాత్రలో రొట్టె ఉన్నది, ప్రభు ఏర్పాటు చేసిన ఆ భోజనంలో, కనుక రొట్టె విరవటం కూడా. రొట్టె విరవటానికి కూడేరు అంటే ప్రభరాత్రి భోజనం చేయడానికి కూడేరు. కాబట్టి ఇలా 3 పదాలు ఉపయోగించబడినవి. అసలు ఇది ఎందుకు యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేశారు, ఏ సందర్భంలో ఏర్పాటు చేశారు అనేది ఆలోచన చేద్దామని. లూకా సువార్త. ఎందుకంటే ఈనాడు అనేక మంది తమ ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు ప్రభురాత్రి భోజనాన్ని వారు అనుకున్న సమయంలో తీసుకుంటున్నారు. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుంచి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండేది. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిల ఆశపడి తిని. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ గడియ వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఆయనయో ఆయనతో కూడా. యేసుక్రీస్తు వారు అనేక సార్లు నా గడియ ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. ఒకసారి తన యొక్క సోదరులు పండుగకి నువ్వు వెళ్ళవా అంటే నా సమయం ఇంకా రాలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేటప్పుడు మీ సమయం ఎప్పుడు సిద్ధంగా ఉంది, నా సమయం ఇంకా రాలేదు అంటే నా గడియ ఇంకా రాలేదు అంటాడు. యోహాను సువార్తలో చూడండి, గడియ రాలేదు అంటాడు. ఏ గడియ? యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. అందుకు ఆయన్ను పట్టుకునే ప్రయత్నం చేసిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. మరియు ఆయన్ని పట్టుకోవాలి అని అనుకున్నారు, కానీ ఆ గడియ రాలేదు గనక పట్టుకోలేదు. 8వ అధ్యాయం 20వ వచనం. గడియ, ఏ గడియ? ఆ గడియ రాలేదు, నా సమయం ఇంకా రాలేదు అని చూస్తూ ఉంటాం. ఏ గడియ? 8వ అధ్యాయం 20వ వచనం. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పెను, ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. ఏ గడియ అండి? ఇప్పుడు ఈ చదువుబడిన లేఖనాలను బట్టి ఆ గడియ ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు అని యేసుక్రీస్తు వారు చెప్పిన, ఒకవేళ వాళ్ళు పట్టుకోలేకపోవటానికి కారణము ఆ గడియ రాలేదు గనక అని చెప్తున్నారు అంటే అర్థం ఏ గడియ? ఆయన అప్పగింపబడే గడియ రాలేదు గనక ఎవరు కూడా పట్టుకోలేదు. ఇక్కడ లూకా సువార్తలు అయితే ఆ గడియ వచ్చినప్పుడు, ఏ గడియ? ఆయన అప్పగింపబడిపోయే సమయం వచ్చినప్పుడు వీళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు. సో ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు. ఇప్పుడు లూకా సువార్తకు వద్దాం. 22వ అధ్యాయము 14వ వచనం నుంచి. ఆ గడియ వచ్చినప్పుడు, ఏ గడియ? ఆయన అప్పగింపబడబోయే సమయం వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చునిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి. నేను శ్రమ పడబోయే మునుపు మీ అందరితో కలిసి ఏది ఆచరించాలనుకున్నాడు?
ఎందుకని? యేసుక్రీస్తు వారు యూదుడుగా తన జీవితంలో అనేక సార్లు, సంవత్సరానికి 3 సార్లు పండుగలో పాల్గొని ఉంటాడు. కాబట్టి తన జీవితంలో అనేక సార్లు పండుగలో పాల్గొని ఉంటాడు. ఏమేం పండుగలు చేయాలి యూదులు? యూదుల్లో పుట్టిన ప్రతి మగవాడు తప్పనిసరిగా 3 పండుగల్లో దేవుని యొక్క సన్నిధిలో కనిపించాలి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 16వ వచనం. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండగలోను, వారముల పండగలోను, పర్ణశాలల పండగలోను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. చాలండి. ఏటికి 3 సార్లు అనగా ఏ పండుగలు? పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను. ఈ 3 పండుగల్లో తప్పనిసరిగా ఇశ్రాయేల్లో పుట్టిన ప్రతి మగవాడు దేవుని సన్నిధిలో కనపడాలి. కాబట్టి అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా తన జీవితంలో ఈ పండుగలు సమయంలో యెరూషలేములో ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. ఈ పండుగలు ఇతరులతో కలిసి ఆచరించిన సందర్భాన్ని చూస్తూ ఉంటాం. కానీ తను చనిపోయే ముందు వీరితో కలిసి ఒక పండుగ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఏ పండుగ గురించి? పస్కా పండుగ మీతో కలిసి ఈ పస్కాను భుజింపవలని మిక్కిలి. ఎందుకని పస్కా పండుగ మాత్రమే వీరితో కలిసి చనిపోయే లోపు దీన్ని ఆచరించాలని ఎందుకని యేసుక్రీస్తు వారు ఆలోచన చేశారు? అంటే ఈ పండుగలో ఏ ప్రాముఖ్యత ఉంది? ఎందుకు వీరితో కలిసి దీన్ని ఆచరించాలనుకున్నాడు? ఇదే పండుగలోనే, ఈ పస్కా భుజించే సందర్భంలోనే యేసుక్రీస్తు వారు ప్రభురాత్రి భోజనాన్ని స్థాపించింది. ఈ పస్కాని ఎందుకు వీరితో కలిసి ఆచరించాలి అనుకున్నాడు శ్రమ పడక మునుపంటే, దీనిలో ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఈ పండుగలో ఒక ప్రాముఖ్యత ఉన్నది కనుకనే ఈ పండుగను వారితో కలిసి ఆచరించాలని శ్రమ పడక ముందు యేసుక్రీస్తు వారు ఆశపడ్డారని. ఆ పండుగ గురించి కొంతసేపు మనం ఆలోచన చేద్దాం. ఎందుకు ఆ పండుగ ఆయన ఆచరించాలనుకున్నాడు వీరితో పాటు? దాన్ని ఇప్పుడు తను ఏం చేయబోతున్నారు యేసుక్రీస్తు వారు? ఆ పండుగలో ఉన్నటువంటి పదార్థాలని తీసుకుని తను ఏం చేయబోతున్నాడు అనేది ఆలోచన చేద్దాం. నిర్గమాకాండము పస్కా పండుగకి ఇంకో పేరేంటి? పులియని రొట్టెల పండుగన్నా పస్కా పండుగన్నా ఒకటే. వారముల పండుగన్నా పెంతెకొస్తు పండుగన్నా ఒకటే. నిర్గమాకాండము. ఇప్పుడు పస్కా పండుగ యేసుక్రీస్తు వారు ఎందుకు ఆచరించాలనుకున్నాడు అనే విషయాన్ని పరిశీలన చేస్తున్నాం. ఆ పండుగలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు పరిశీలన చేద్దాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయులు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండైనను మేకలలో నుండైనను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కొమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. చాలండి. ఇక్కడ గమనించినప్పుడు దేవుడు మోషేను ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి అక్కడ పంపించి ఉన్నాడు. మోషే ద్వారా సూచక్రియలు జరిగించి ఉన్నాడు. ఐగుప్తు మీదకి
10 తెగులు రప్పించి ఉన్నాడు. ఈ 10వ తెగుల్లో ఐగుప్తులో ఉన్నటువంటి పశువుల్లో గాని మానవుల్లో గాని ప్రథమ సంతతిని హతం చేయబోతున్నాడు. అప్పుడు ఈ ప్రథమ సంతతిని, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రథమ సంతతిని కాపాడటానికి దేవుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాడు. పస్కా బలిని ఏర్పాటు చేస్తున్నాడు. అంటే 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి మగ గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ తీసుకుని మీ ఇంట్లో ఉంచుకోవాలి. మీ లెక్కకు తక్కువ కాకుండా మొదటి నెల 14వ తారీఖు సాయంత్రము ఆ గొర్రె పిల్లను లేక మేక పిల్లను, సంవత్సరం వయసున్న మగ గొర్రె పిల్లను చంపి దాని రక్తం తీసుకుని ఇల్లు యొక్క పై 2 నిలువు కమ్మెలకును మరియు పైన ఉన్నటువంటి అడ్డ కమ్మెకును ఆ రక్తాన్ని పుయ్యాలి. ఆ యొక్క పస్కా పశువు యొక్క మాంసమును మీరు తినాలి. దేంతో తినాలంటే రొట్టెలు, పొంగని రొట్టెలతోనూ చేదు కూరలతో దాన్ని తినాలి. ఇది పస్కా బలి అని చెప్తున్నారు. చూడండి 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని, మీ చెప్పులు తొడుగుకుని, మీ కర్రల చేత పట్టుకుని త్వరపడుచు దాని తినవలెను. అది యెహోవా వాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. చాలండి. ఏమని చెప్తున్నానంటే ఇక్కడ యెహోవాకు పస్కా బలి ఇది. ఆ రోజు ఈ పస్కా బలి అర్పించినప్పుడు, ఎందుకంటే వీళ్ళు ఇంకా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, అక్కడి నుంచి విడిపించబోతున్నాడు. ఈ పస్కా బలి జరిగిన రోజే వారు అక్కడి నుంచి బయటికి రాబోతున్నారు. అయితే ఈ పస్కా బలి వారి యొక్క ప్రథమ సంతతిని హతము కాకుండా కాపాడుతుంది. అంటే ప్రథమ సంతతి బదులు ఏమి హతమవుతుందంటే పస్కా పశువు హతమవుతుంది. ఈ పస్కా పశువు యొక్క రక్తం ద్వారా ప్రథమ సంతతి కాపాడబడుతుంది. మరి ఈ పస్కా పండుగ ఈ జరిగిన రోజే, పస్కా బలి జరిగిన రోజే దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించబోతున్నాడు. నేను ఈ రక్తము చూసి మీ ఇండ్లలో తెగులేమీ రాదు, సంహారకుడు మీ ఇంట్లోకి ఏమీ రాడు కనుక ఇది ఎన్నాళ్ళు ఆచరించాలి? ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగ దాన్ని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా. ఇజ్రాయేలు ప్రజలు తరతరాలకు ఆ యొక్క ధర్మశాస్త్రం ఎంతవరకు అయితే అమల్లో ఉందో అక్కడ వరకు కూడా ఉన్నటువంటి ప్రజలందరూ తమ తరతరములు కూడా ఈ యొక్క పస్కా పండుగను ఆచరించాలి. ఎందుకని పస్కా పండుగ వారికి ఏం తెలియజేస్తుంది? ఒకటి, వారి యొక్క ప్రథమ సంతతి పస్కా పశువు ద్వారా కాపాడబడింది. పస్కా బలి అర్పించడం ద్వారా ప్రథమ సంతానం చనిపోకుండా ఉంది. కానీ ఐగుప్తులో ఉన్నటువంటి సింహాసనం మొదలుకొని జైల్లో ఉన్నటువంటి రాజు దగ్గర నుంచి ఖైదీ యొక్క ప్రథమ కుమారులు మొత్తము చనిపోయారు. మధ్యరేత్రి లేచి చూసినప్పుడు ఐగుప్తులో శవము లేని ఒక్క ఇల్లు కూడా లేదండి. ప్రతి ప్రథమ సంతతి చనిపోయినారు. మహాఘోష పుట్టి వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు మా యొద్ద నుంచి మిమ్మల్ని పంపించేస్తున్నాం అని చెప్పి ఈ యొక్క పస్కా బలి జరిగిన రోజే ఐగుప్తు నుంచి వారిని బయటికి పంపించి ఉన్నారు. అదే నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వచనం చూడండి. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినము మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. చాలు. ఈ పస్కా బలిలో ఏమేమి ఉంటున్నాయి అంటే పస్కా పశువు ఉంటుంది, అదేవిధంగా ఏ రొట్టెలు ఉంటాయి?
పులియని రొట్టెలు లేక పొంగని రొట్టెలను చూస్తున్నాం. ఈ పస్కా బలి జరిగిన రోజు వీరి యొక్క ఇళ్ళల్లో ఎవరు చనిపోలేదు, కానీ ఐగుప్తులో మహాఘోష పుట్టింది. 12వ అధ్యాయము 29 వచ్చిన దగ్గర నుంచి చూడండి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులో అందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. చాలండి. ఏం జరిగింది? ఈ 10వ తెగులు వారిపైకి ప్రథమ సంతానాన్ని హతం చేయబోతున్నాడు దేవుడు. అయితే ఇశ్రాయేలుని ఎలా కాస్తున్నాడంటే, వీరి గృహాల్లో ప్రథమ సంతానం మొదలు పస్కా పశువును అర్పించమన్నాడు. ఆ రక్తం ద్వారా మీ కుటుంబంలో ఉన్న వారిని విమోచిస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి తెలియదు, ఐగుప్తీయులకు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి ప్రథమ సంతానం చనిపోయి ఉన్నారు. కాబట్టి ఆ రోజే రాత్రికి లేచినప్పుడు ప్రతి ఇంట్లో శవం ఉంది, మహాఘోష పుట్టింది. వాళ్ళు ఏమన్నారంటే, మీరు వెళ్ళిపోండి ఇక. అంటే పస్కా పండుగ వారికి ఏం తెలియజేస్తుందంటే, ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల వచ్చింది అని తెలియజేస్తుంది. వారికి ఒక జ్ఞాపకార్థాన్ని తెలియచేస్తుంది. పస్కా పండుగ చేయటం ద్వారా, అవును ఒకానొకసారి మనం ఐగుప్తులో బానిసలుగా ఉన్నాము, మన తాత ముత్తాతలు ఇల్లు అని భవిష్యత్ తరము, వచ్చే తరం జ్ఞాపకం చేసుకుంటారు. అంతకుముందు మేము అక్కడ బానిసలుగా ఉన్నాము, దేవుడు అనేక సూచక్రియలు చేసి చివరిది ప్రథమ సంతానాన్ని హతం చేసేటప్పుడు అక్కడ పస్కా పశువును వధించడం ద్వారా మా కుటుంబాలని కాచి ఉన్నాడు అని చెప్పి భవిష్యత్ తరము జ్ఞాపకం చేసుకునేది. కనుక ఈ విషయాలు వారికి జ్ఞాపకం చేస్తే గనక యేసుక్రీస్తు వారు పస్కా పండుగ వారితో కలిసి ఆచరించాలనుకున్నాడు. ఎందుకంటే ఈ పండుగ భౌతికమైన బానిసత్వం నుంచి వారికి విడుదల కలిగిందని తెలియచేస్తుంది ఈ పండుగ. అదే 12వ అధ్యాయము 42 వచనం చూడండి. ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు 41 వచనం కూడా ఒకసారి చూడండి. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. చాలండి. పస్కా పండుగ దేన్ని గుర్తు చేస్తుంది? వారికి వారి యొక్క విడుదలను జ్ఞాపకం చేస్తుంది. భౌతికమైన బానిసత్వం నుంచి విడిపించబడ్డారనే సంగతి జ్ఞాపకం చేస్తుంది. కనుక యేసుక్రీస్తు వారు ఈ పస్కా పండుగను వీరితో కలిసి ఆచరించాలి అనుకున్నాడు. విడుదల, భౌతికమైన విడుదల తెలియజేస్తుంది. దానిలో పస్కా పశువు కనిపిస్తుంది, అదేవిధంగా పులియని రొట్టెలు కనపడుతున్నాయి. 34 వచనం చూడండి. అదే 12వ అధ్యాయము 34 వచనం. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పొలయక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకుని తమ భుజముల మీద పెట్టుకుని పోయేది. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి చాలు ఏమైంది? పిండి పులిసే లోపే బయటకు వచ్చారు. అంత త్వరగా రాత్రిపూట కలుపుకున్నారు పిండి. ఎప్పుడు పులిసిద్ది? తెల్లారేసరికి పులిసిద్ది. ఇజ్రాయేల్ ఎలాగా రొట్టెలు చేసుకునే వాళ్ళు అంటే, నిన్న కలిపిన పిండిలో కొంచెము తీసి పక్కన పెట్టుకునేవాళ్ళు. ఆ పిండి ముద్ద తీసుకుని నెక్స్ట్ సాయంత్రానికి కలుపుకునే దాంట్లో ఆ ఉదయం కలిపినటువంటి పిండి ముద్ద ఏదైతే ఉందో దానిలో కొంచెం పక్కన పెట్టుకుని సాయంత్రం కలిపే దానిలో ఆ పిండి ముద్దను చిన్నదాన్ని యాడ్ చేసేవాళ్ళు తోడులాగా గనక. సో ఇది తెల్లారేసరికి ఈ పుల్లని పిండి ఏం చేసింది అంటే మిగతా పిండి మొత్తాన్ని పులి పెట్టేసింది, రొట్టెలు మెత్తగా ఉంటాయి. అయితే వీళ్ళు సాయంత్రం పూట కలుపుకున్నారు, తెల్లారేసరికి కదా అది పులిసేది. అయితే రాత్రిపూటే అర్ధరాత్రుల సమయంలోని వీళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చారు. అంటే పిండి పులిసేలోపే మీరు త్వరగా వచ్చేసారు కనుక
ఇది కూడా మీకు తెలియాలి, అంత తొందరలోనే బయటకు వచ్చామని చెప్పి పస్కా పశువు ఉంటుంది, పులియన్ రొట్టెలు కనిపిస్తూ ఉంటాయి. అయితే యేసుక్రీస్తు వారు ఈ పండుగ వారికి భౌతికమైన విడుదల తెలియజేసేది గనక తాను ఈ లోకంలో ఉన్న అందరి కోసము పాపము నుంచి వీరిని విడుదల చేయటానికి తను చనిపోతున్నాడు, అందుకు ఈ పండుగను తను మార్చబోతున్నాడు గనక వారితో కలిసి ఈ పండుగ ఆచరించాలి అనుకున్నాడు. వారికి భౌతికమైన విడుదల తెలియజేస్తుంటే ఆ పండుగ ఇక ఇప్పటి నుంచి తను వీరందరి కోసం చనిపోతున్నాడు గనక ఈ పండుగను పాపం అనే బానిసత్వం నుంచి మానవాళి మొత్తాన్ని నేను విడిపించబోతున్నాను, వీరి కోసం నేను చనిపోబోతున్నాను, అది తెలియచేయడానికి యేసుక్రీస్తు వారు ఈ పండుగను వారితో కలిసి ఆచరించాలనుకున్నాడు. లూకాసు వార్త ఇప్పుడు వద్దాం. ఎందుకు వారితో కలిసి పస్కాను ఆచరించాలనుకున్నాడు? పర్ణశాల పండుగ ఉంది, అదేవిధంగా పెంతెకొస్తు పండుగ ఉంది, కానీ ఈ పస్కా పండుగనే ఎందుకు ఆచరించాలనుకున్నాడంటే వారికి భౌతికమైన విడుదలను తెలియచేస్తుంది ఇశ్రాయేల్ జనాంగాన్ని. అయితే తానైతే అందరి కోసము చనిపోవటానికి వచ్చి ఉన్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 14 వచనం చూడండి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని. చాలు, ఎందుకు ఆశపడ్డాడని ఇప్పుడు కారణం చూసాం. ఎందుకు పస్కా పండుగ వారితో కలిసి ఆచరించాలనుకున్నాడు? ఆ పండుగ వారికి ఒక జ్ఞాపకార్థ చిహ్నాన్ని తెలియజేస్తుంది. మనము ఐగుప్తు బానిసత్వం నుంచి, ఇశ్రాయేల్ జనాంగమైన మనం అందరం ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. ఆ విషయం తెలియజేసేది గనక యేసుక్రీస్తు వారు మానవాళ్ళందరూ పాపం అనే బానిసత్వంలో ఉన్నారు, వీరిని విడిపించడానికి తను చనిపోబోతున్నాడు. చూడండి ఒకసారి మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గాని పరిచారం చేయటమును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చననెను. చాలా, యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? తను వచ్చిందే ఈ లోకంలో ఉన్న అందరినీ విడిపించడానికి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా, అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతిగా, ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడు యేసుక్రీస్తు వారు. వీరందరికీ ప్రతిగా ఏమి ఇవ్వటానికి? విమోచన విడిపించటానికి అవసరమైనటువంటి క్రయధనముగా నా ప్రాణం ఇవ్వటానికి వచ్చాను. ఈ పస్కా పండుగ భౌతికమైన విడుదలను తెలియజేస్తే తను వీరిని ఆత్మీయంగా పాపం అనే బానిసత్వం నుంచి విడుదల చేయడానికి వచ్చి ఉన్నాడు కనుక ఇక్కడ ఉన్నటువంటి భౌతికమైన విడుదలని నెక్స్ట్ గా తను మార్చబోతున్నాడు. ఈ పండుగలో ఉన్నటువంటి వాటిని వేరే ప్రాతినిధ్యాల కోసం వాడబోతున్నాడు గనక ఇవి తగినటువంటి సన్నివేశము పస్కా పండుగ. దీనిలో ఉన్నవి నేను వచ్చిన ఉద్దేశం కోసం తెలియచేయటానికి ఉపయోగపడతాయి అని చెప్పి ఈ పండుగను యేసుక్రీస్తు వారు వారితో కలిసి ఆచరించాలనుకున్నాను. నేను అందరి కోసం విడిపించడానికి, వీరందరిని విడిపించడానికి వచ్చి ఉన్నాను. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. ఎవరి కొరకు? ప్రతి మనుష్యుని కొరకు, ప్రతి మనుష్యుని కొరకు యేసుక్రీస్తు వారు చనిపోతున్నారు. ఆనాడు పస్కా పశువు రక్తం ద్వారా ప్రథమ సంతానం, ఇశ్రాయేల్లో ప్రథమ సంతానం ఎలా కాపాడబడిందో అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతిగా యేసుక్రీస్తు వారు చనిపోబోతున్నారు. కనుక ఈ పండగ సరైనటువంటి సందర్భము, నేను వీటిలో ఉన్న చిహ్నాలను మార్చడానికి అని యేసుక్రీస్తు వారు భావించారు. యేసుక్రీస్తు వారు వచ్చిందే మానవాళ్ళని విడిపించడానికి గనక అవి జ్ఞాపకార్థంగా క్రైస్తవులకు తెలియచేయడానికి ఈ పండుగను యేసుక్రీస్తు వారు ఆచరించాలనుకున్నాడు. ఈ పండుగలో అందుకని యేసుక్రీస్తు వారు దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే అని
తిమోతికి రాసిన పత్రికలో చూస్తాం. దేవుడు అక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అందరి కొరకు సమర్పించుకున్నాడు యేసుక్రీస్తు వారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అక్కడ పస్కా పశువు వారి మొదటి సంతానాన్ని విడుదల కలుగు చేస్తే క్రీస్తు మనందరి కొరకు తను చనిపోయాడని లేఖనం తెలియజేస్తుంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద అవుటికై ఆ పాతదైన పులిపిండిను తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన కనుక. చాలు. ఎవరు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భౌతికమైనటువంటి విడుదల కోసము పస్కా పశువు అక్కడ చనిపోతే, ఆత్మ సంబంధమైనటువంటి విడుదల కోసము పాపం అనే బానిసత్వం నుంచి జనాలను విడిపించడానికి కోసం యేసుక్రీస్తు వారు చనిపోతున్నాడు. అందుకనే క్రీస్తును మన పస్కా పశువు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాటిని యేసుక్రీస్తు వారు ప్రభు రాత్రి భోజనం, ఈ రాత్రి అప్పగించే భోజనంలో ఏమున్నవి అని మనం పరిశీలన చేస్తే లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడని చెప్పాను. చాలండి. అప్పుడు ఉన్నటువంటి ఆ పస్కా పండుగ ఉద్దేశం వల్ల భౌతికమైన విడుదలను తెలియజేస్తూ, మరియు పులియని రొట్టె వల్ల పులిసేలోపే మీరు తొందరగా వచ్చారు అని తెలియజేస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి వాటిని ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేనికోసం మారుస్తున్నారంటే ఆ పస్కా పశువుగా తను చనిపోబోతున్నాడు మానవాళ్ళందరికీ ప్రతిగా. మరి అక్కడ ఉన్నటువంటి రొట్టెను దేనికోసం ఉపయోగిస్తున్నాడంటే ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న, ఎందుకంటే మనందరం పాపం చేసి ఉన్నాం. ఈ పాపమునకు శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష భరించటానికి నా శరీరం మీకోసము. ఎవరి కోసం అంటే ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ భోజనంలో అక్కడ ఉన్నటువంటి పులియన రొట్టె ఇప్పుడు ప్రాతినిధ్యం దేనిగా మార్చుతున్నాడంటే తన యొక్క శరీరానికి సాదృశ్యం. ఏ శరీరానికి? మన కొరకు అప్పగింపబడినటువంటి శరీరానికి సాదృశ్యం అండి. ఎందుకు అప్పగించాడు? కిరీటం పెడతానికి. మనం కూడా కొన్నిసార్లు చూస్తాం, ఎవరైనా మంచి బహుమానం పొందారు, బహుమానం పొందినప్పుడు పిలిచి స్టేజ్ మీద పిలిచి ప్రైజ్ ఇస్తారు, అవునా? కిరీటం పెట్టే సందర్భంగా చూస్తే చాలా ఉప్పొంగిపోతారు. అయితే యేసుక్రీస్తు వారు నీ బదులు ఘనపరచబడటానికి శరీరం ఇచ్చాడా? కాదండి. నీ బదులు నువ్వు నేను చేసినటువంటి తప్పులకు శిక్ష తను అనుభవించడానికి తన శరీరాన్ని అప్పగించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నా ప్రభువు నా కోసం చనిపోయాడు, తన శరీరాన్ని అప్పగించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. సహోదరుడు చదువుతున్నాడు, చదువు. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగుకొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చాలండి. ఏం జరుగుతుంది ఇక్కడ? యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని ఎవరి కోసం అప్పగించింది? మన కొరకు. ఎందుకు? ఘనపరచబడటానికి కాదండి, నువ్వు నేను చేసిన తప్పులకు శిక్ష అనుభవించటానికి. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మరి అదేవిధంగా మన దోషములను బట్టి, మన అతిక్రమలను బట్టి అతడు యేసుక్రీస్తు వారిని కొరడా దెబ్బలు కొట్టి ఉన్నారు. 1 తక్కువ 40. కొరడా అంటే ఎన్ని ఉంటవి? కొరడా అంటే తెలుసా? కొరడా అంటే ఒక కర్రకు చివరన 9 తోలు పట్టీలు ఎలాడుతాయి. 9 అండి. ఒకే కర్రకు 9 తోలు పట్టీలు వేలాడుతాయి. ఆ తోలు పట్టి, ప్రతి తోలు పట్టికి చివరన గాజు పెంకులు, ఎముకలు, అదేవిధంగా ఇనప ముక్కలు ఇవి కట్టబడి ఉంటాయి. ఒక్కసారి కొరడా కొట్టారంటే ఎన్ని దెబ్బలు పడతాయి అంటే మనిషి మీద
9 ఆపరణలు లాగంగానే ఒళ్ళు చీల్చుకుంటూ వచ్చేస్తుంది. మనం అనుకుంటున్నాం నేను చేసిన తప్పులు ఎవరు చూడలేదు అని, కానీ నిశ్చయంగా నా పాపములకు క్రీస్తు అనుభవించాడు శ్రమలు. మన కొరకు ఇచ్చాడంటండి తన శరీరాన్ని. అంటున్నాడు ఈ రొట్టెను నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలంటే దాన్ని తీసుకునేటప్పుడు నా ప్రభు యొక్క శరీరము అవమానపరచబడటానికి ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, ఆయన్ని గుద్ది అన్నారు. నిన్ను గుద్దిన వారెవరో ప్రవచింపన్నారు. ఆయన యొక్క శరీరం పైన కొరడా దెబ్బలు కొట్టినప్పుడు రక్తము కారి ఉన్నది. ఆ రక్తము గారిన స్థితిలోనే పిలాతు తీసుకొచ్చాడు. ఇప్పుడన్నా కనీసం వారికి కరుణ వచ్చిద్దామనని. అయినా సరే వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే ఏ స్థితిలోకి ఆయన దేహం నీ కోసం అప్పగించాడో జ్ఞాపకం చేసుకో. ఆ రొట్టె నీ కోసం అప్పగించబడింది. ఎలా అప్పగించాడో చూడండి. 50వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనం. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. చాలు. యేసుక్రీస్తు వారు పస్కా పండుగలో ఉన్నటువంటి వాటిని ప్రాతినిధ్యం మారుస్తున్నాడు. ఆ రొట్టెను, పులియన రొట్టెను మన కొరకు అర్పించినటువంటి ఇవ్వబడినటువంటి శరీరముగా చూపిస్తున్నాడు. అయితే ఆయన శరీరాన్ని ఎలా అప్పగించాడంటే వేటి కోసం అప్పగించాడని చెప్తున్నాడు. కొట్టు వారికి నా వీపును అప్పగించాను. ఎవరైనా ఒక వ్యక్తి మన బంధువు తప్పు చేస్తే విడిపించాలంటే డబ్బులు కడతానే సిద్ధపడతాం, ఆ బదులు నేను కొట్టించుకుంటానని ఎవరన్నా వస్తారు ముందుకి? ఎంత డబ్బు అయినా కొడతాం, మా ఓడి మీద చెయ్యటానికి వీల్లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మన బదులు నేను తింటాను, ఇతని బదులు వీరి బదులు నేను అప్పగిస్తాను, నేను భరిస్తాను బాధలని ముందుకొచ్చి ఉన్నాడు. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికి వేయి వారికి. ఒక్క ఇంటికి లాగితే మనకి ఎంత బాధ ఉండేది. ఎవరన్నా ఒకవేళ పొరపాటున జుట్టు కానీ లేదు గడ్డం దగ్గర ఉన్నటువంటి ఇంటికి కానీ పెట్టుకుని గట్టిగా లాగారనుకో ఎంత ఉండిద్ది. వెంట్రుకలు పెరికేసే వారికి అప్పగించాను అంటున్నాడు. అంటే ఎంత శ్రమను నీకోసం అప్పగించి భరించి ఉన్నాడు ఆలోచించు. అంటే అక్కడ ప్రభురాత్రి భోజనాన్ని రాత్రి అప్పగించే భోజనంలో ప్రాతినిధ్యం చూడండి. ఆ పులియన రొట్టె ఇకపై దేనికి సాదృశ్యంగా మార్చబోతున్నాడు? ఇకపై పస్కా పండుగ అనేది గతంలో భౌతికమైన బానిసత్వాన్ని నుంచి విడుదల సూచించిన లాగా భవిష్యత్తులో నెక్స్ట్ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆ పస్కా పండుగ అలాగ ఉండదు. దాన్ని మార్చేస్తున్నాడు ఆత్మీయ విడుదలను తెలియచేయటానికి. ఆ రొట్టె మన కొరకు యేసుక్రీస్తు వారు అప్పగించిన శరీరానికి సాదృశ్యం. ఆ రొట్టెని తీసుకునేటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చూసుకోండి. అని నా కోసం క్రీస్తు అప్పగించాడు తన శరీరాన్ని. రెండవది ద్రాక్ష రసం గురించి చూద్దామండి. లూకా సువార్త 22వ అధ్యాయము 19 వచ్చిన దగ్గర నుంచి ఒకసారి చూడండి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దీన్ని చేయుడని చెప్పాను. చాలండి. ఈ ప్రభురాత్రి భోజనము అప్పగించే సందర్భంలో రొట్టె యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునకు సాదృశ్యం. మన కొరకు అప్పగించబడినటువంటి శరీరానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎందుకు ఈ ప్రభురాత్రి భోజనం తీసుకోవాలని చెప్తున్నారంటే, ఎందుకు? ఆయన్ని జ్ఞాపకము చేసుకోవటానికి. అంటే సిలువలో మన కొరకు అప్పగించబడ్డాడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైనా కొత్త నిబంధన. చాలు. ఎవరి కొరకు? ఎవరి కొరకు అండి చిందింపబడుతుంది రక్తము? మీ కొరకు చిందింపబడుచున్న ఆయన రక్తము. ఎందుకంటే మనం చేసిన పాపము కేవలం దెబ్బలతో సరిపెట్టలేదండి. దెబ్బలతో సరిపెట్టలేదు. కొన్ని దెబ్బలు తింటే సరిపోయింది. అలా రక్తము కారేలాగా కొన్నిసార్లు చూస్తుంటాం కొంతమందిని. ఎప్పుడు సంతోషిస్తారంటే ఎదుటి వ్యక్తిని ఒకవేళ కొట్టేటప్పుడు అతనికి రక్తం కారినప్పుడే సంతోషించే వాళ్ళు ఉన్నారు. అంటే మనం చేసిన పాపం నిజంగా చూస్తే రక్తాన్ని కోరిందని. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణం.
రక్తము చిందందే పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో కనుక మీరు చూస్తున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువుల రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా. చెప్పవచ్చు. అంటే మనము చేసిన పాపము రక్తాన్ని కోరింది. ఇప్పుడు దెబ్బలు మాత్రమే కాకుండా ఆ రక్తము కూడా నేను చిందించబోచున్నాను మీ కొరకు. అంటే పస్కా పండుగలో ఉన్నటువంటి ఆ రొట్టెను, పులియన రొట్టెను తన యొక్క మన కొరకు ఇవ్వబడిన శరీరానికి సాదృశ్యంగా తెలియజేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష రసమును మన కొరకు ఇవ్వబడినటువంటి దేనిగా చూస్తున్నారు? రక్తముగా తెలియచేస్తున్నారు. అదే మత్తయి స్వార్థలో భాగంగా అయినటువంటి మత్తయి స్వార్థ 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. రక్తము. చాలా. నా తండ్రి ద్రాక్ష రసము దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు చిందించినటువంటి రక్తానికి. ఎందుకు చిందించాడో రక్తం చూడండి చెప్తున్నారు. అనగా దేని కొరకు? పాప క్షమాపణ నిమిత్తం. కనుక ప్రియులారా, ప్రభరాత్రి భోజనము ఎప్పుడు స్థాపించబడింది అంటే ఏ సందర్భంలో? పస్కా పండుగ సమయంలో. ఎందుకంటే భౌతికమైన విడుదలను పస్కా పండుగ తెలియజేస్తుంటే, తాను వీరందరి కోసం చనిపోవటానికి వచ్చి ఉన్నాడు కనుక ఆత్మ సంబంధమైనటువంటి విడుదల, పాపం నుంచి విడిపించడానికి ఆ సందర్భంలో ఇది తగిన సమయము, సందర్భం అని చెప్పి యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో ప్రభరాత్రి భోజనాన్ని స్థాపించి ఉన్నారు. దానిలో ఏమేమి ఆయన అప్పగించిన భోజనంలో, రాత్రి అప్పగించిన భోజనంలో ఏమేమి ఉంటున్నాయి అంటే ఏమేంటి? రొట్టె మరియు ద్రాక్షరసం. రొట్టె వల్ల మన కొరకు ఇవ్వబడినటువంటి ఆయన యొక్క శరీరము, అంటే గుద్దబట్టడానికి, తనబట్టడానికి, అవమానపరచబట్టడానికి, కొరడా దెబ్బలు సహించడానికి తన శరీరాన్ని ఇచ్చాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి. రెండవది ద్రాక్షరసం కనుక చూస్తే, నీ నా పాపముల కోసం రక్తాన్ని చెల్లించి ఉన్నాడు. ఆయన ద్వారానే పాప క్షమాపణ జరుగుతుంది. కనుక ఇవి ప్రభు అప్పగించిన భోజనంలో ఈ రెండు పదార్థాలు ఉన్నాయి, పులియన రొట్టె మరియు ద్రాక్షరసం. అప్పగించిన సందర్భము పస్కా పండుగ సందర్భంలో. కనుక ఈ విషయాలను గ్రహించండి. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆచరించాలి ప్రభురాత్రి భోజనాన్ని. ఆనాడు ఇశ్రాయేల్లో ఉన్న ప్రతి వ్యక్తి తరతరములకు ఆ పస్కా పండుగ ఆచరించాలి. దాన్ని కనుక ఎవరైతే ఆచరించలేదో ఆ వ్యక్తిని జనుల నుంచి కొట్టేయాలి. కొట్టేటువంటి అర్థం ఏంది? మన పేరు కూడా ఓటర్ లిస్ట్ లో నుంచి కొట్టేస్తారు. ఎప్పుడు కొట్టేస్తారు? చనిపోయిన. అలా పస్కా పండుగ ఆచరించకపోతే వాళ్ళని చంపేయాలి. ఈనాడు క్రైస్తవులు కూడా తప్పనిసరిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు పస్కా పశువుగా చనిపోయి ఉన్నాడు. కాబట్టి ఈ పండుగ కూడా క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఇది ఎప్పుడు ఆచరించాలి, ఎలా ఆచరించాలి అనే విషయాన్ని దేవునికి చిత్తమైతే వచ్చే వారం తెలుసుకుందాం. ఇప్పటివరకు మీ అందరికీ నాయకు వందనాలు.